ఎలా ఏర్పడింది అంటే కనీసం మన జాతిలో కొద్ది బాధపడతాం. తర్వాత మిగతా మన జాతిలో ఉన్నటువంటి పేద పిల్లలకి మనం విద్యాపరంగా ఏమైనా సాయం చేయడం ఖచ్చితంగా అనే ఉద్దేశంతో హెల్ప్ టు హెల్ప్ అంటే కడు పేదలకి అంటే సాయం పొందలేని వారికి మనం సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థ పెట్టడం జరిగింది. మళ్ళీ అద్భుతంగా 19 సంవత్సరాలుగా ఈ సంస్థ అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. పేద విద్యార్థులకి బుక్స్ కానీ తర్వాత ఇంకా చాలా నోట్బుక్స్ కానీ లేదా టెక్స్ట్ బుక్ కానీ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో కరోనా వచ్చిన పీరియడ్ 3-4 సంవత్సరాల్లో మనం ఎందుకంటే ఇవ్వలేకపోయాం. దట్టు ఈ మధ్యన మోడీ కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలలోన పిల్లలకి ఫ్రీ టెక్స్ట్ బుక్లు నోట్స్లు కూడా విరివిగా ఇవ్వడం వలన ఇంకా వేరే ప్రోగ్రామ్ చేద్దామనే ఉద్దేశంతో కొంత ఆలస్యం ఉంది. మళ్ళీ అంత లోపల ఈ విధంగా మనకు మన నీట్ ఎగ్జామ్లో మన ప్రతిభ చూపించిన పిల్లల్ని సన్మానించాలి, వాళ్ళకి అనుకూలంగా ఆర్థికంగా మనకు తోచినంత మన సమాజం నుంచి సాయం చేయాలనే ఉద్దేశంతో మనం ప్రోగ్రామ్ అనుకోవడం జరిగింది. మళ్ళీ దీనికి హెల్ప్ సభ్యులైనటువంటి మన చాలామంది అరవింద్ సార్ కానీ ప్రసాద్ కానీ మాట నారాయణ విజయకుమార్ అన్న దాంట్లో కీలకంగా ఉండి అన్ని విషయాల్లో కూడా మనకు సహకరించడం జరుగుతుంది. నిజంగా ఇది ఎక్కడ జిల్లాలో కూడా లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ ద్వారా మేము ఈ ప్రయత్నాన్ని ప్రారంభించాం. ఈరోజు ఇటువంటి సంస్థ ఏదో ప్రజలకు ఉపయోగపడుతుందంటే అందులో ఉన్నటువంటి ప్రారంభించిన సభ్యులందరికీ ఘనత దక్కుతుంది. మళ్ళా ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికీ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఎవరైనా కావచ్చు. ముఖ్యంగా ఎంఎఫ్ లక్ష్యం ఒకటి ఏమంటే మన జాతిలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు మనం సహాయపడాలా. అలాగే ఎవరైనా చాలా కడు పేదరికంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కూడా మనకి మన వీధిలో బాబు పిల్లలు ఉన్నాడు, చాలా పేద వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆ పిల్లలు కూడా ఎంబీఎఫ్ ద్వారా దాదాపు 50 నుంచి 60 వేల రూపాయలు కూడా మనం కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఎంబీఎఫ్లో ఉన్నటువంటి సభ్యులందరూ చాలా సపోర్ట్ చేశారు. నిజంగా జిల్లాలో కూడా ఇంత అగర్బందీగా ఒక కార్యాచరణ ముందుకు వెళ్తున్నది మీ అందరి యొక్క సహకారము సాయం చేయడం వల్ల ఇది దివ్యంగా కొనసాగుతుంది. అందులో భాగంగా మన ఈ కార్యక్రమాన్ని మేము తలపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఎంబీఎఫ్ అంటే ఏదో కులానికి సంబంధించిన కాదు, ఏ కులంలో అయినా కూడా వాళ్ళకు సంబంధించిన పేదల్ని మనం లేవనెత్తడం అన్నది అది మంచి పద్ధతి. కాబట్టి దీన్ని అందరూ అప్రిషియేట్ చేయాల్సిందే. ఏ కమ్యూనిటీకి సంబంధించి ఆ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీలో ఉన్న పేద విద్యార్థులకు సాయం చేయడం అన్నది ఇది. అలాగే మన మధ్యలో చాలా కమ్యూనిటీస్లో కూడా మనం చూస్తున్నాం. కొన్ని కమ్యూనిటీ కానీ గోడ కమ్యూనిటీ కానీ ఇలా చాలా రెడ్డి కమ్యూనిటీ కానీ ఉన్నాయి. మనమెప్పుడు మన విద్యార్థులు మనం చేయకూడదు అనే ఉద్దేశంతో ఏర్పడింది తప్ప ఇతర నుంచి మనం వేరుగా ఉండకూడదు అన్నది మనం ముఖ్యంగా స్కూళ్ళకు పోవాలి.